హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే తొలి ఏకాదశి, అలాగే ఈరోజు మా ఆయన బర్త్డే అయితే వచ్చిందనమాట. సో వీడియో అయితే ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకైతే ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మార్నింగ్ లేసి అయితే రెడీ అయిపోయినాను అనమాట. తర్వాత మా బుడ్డోడు లేస్తే వాటికి కూడా రెడీ చేసి స్నానం చేయించాను. నెక్స్ట్ అయితే నిన్నే దేవుడి గది మొత్తం క్లీన్ చేశాను అనమాట. కొన్ని పటాల ప్లేసెస్ కూడా మార్చాను. అలాగే ఈరోజు తులసి మాల అయితే వెంకటేశ్వర స్వామికి అయితే పెట్టేశాను అనమాట. తులసి మాల వేయగానే చాలా కళ వచ్చింది. తర్వాత ఈరోజు అయితే కొద్దిగా పానకం కూడా చేశాను. అలాగే ఈరోజు పిండి దీపం కూడా చేస్తున్నాను అనమాట. మీరు ఫస్ట్ నుంచి నా ఛానల్ ఫాలో అయ్యంటే నేను ప్రతిసారి పిండి దీపాలు అనేటివి కామన్గా పెడతానే ఉంటాను. ఏ టెంపుల్కి వెళ్ళినా. ఒకసారి 7 సాటర్డేస్ అలిపిరికి వెళ్ళినప్పుడు పెట్టాను. అలాగే పోయినసారి అరుణాచలం వెళ్ళానని ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. అక్కడ ప్రతి లింగం ముందరైతే నేనైతే దీపం అయితే పెట్టాను అనమాట, పిండి దీపాలు. సో ఇక్కడ కూడా పెడతాను. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి ఈరోజు మహావిష్ణు అయితే నిద్రలోకి వెళ్తారు కదా. సో ఇంకా అందుకే తొలి ఏకాదశి అందరు జరుపుకుంటారు. ఇది ఆల్రెడీ అందరికి తెలిసి ఉంటుంది, కానీ నేను జస్ట్ అయితే చెప్తున్నాను అనమాట. ఇంకైతే దేవుడికైతే దీపాలు పెట్టేశాను. ఇప్పుడు వచ్చి అయితే మా ఆయన్ని లేపుతున్నాను అనమాట. ఆయన అయితే లేపేసి వచ్చి నేనైతే ఇక్కడ మళ్ళీ దేవుడి గల రెడీ చేస్తున్నాను. సో ఈరోజు ఆయన బర్త్డే కదా, ఆయనే దీపం పెడితే బాగుంటుందని చెప్పి మా ఆయన అయితే పిలుచుకొస్తున్నాను అనమాట. ఆయన వచ్చే లోపల నేను దేవుడి గల్లో అంతా సర్దుతున్నాను. ఆయన వచ్చి దీపం పెడితే చాలు అని చెప్పి. సో ఒత్తులు కూడా వేస్తున్నాను అనమాట. పిండి దీపాలు 2 పెట్టాను. ప్రతిసారి నేనైతే పిండి దీపాలు 2 పెడతాను అనమాట. ఒకటిగా సింగిల్గా పెట్టను. ప్రతిసారి 2 పిండి దీపాలు సింగిల్గా పెడతాను అనమాట. ఈ పిండి దీపాలు ఎలా చేయాలి కూడా నా ఛానల్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మన ఛానల్లో ఆ వీడియోస్ ఎవరైనా చెక్ చేయకపోయింటే ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చెక్ చేయండి, చాలా బాగుంటాయి. సో ఇంకైతే మా ఆయన వచ్చి దీపం అయితే పెడుతున్నారు. మా బుడ్డోడు అసలు ఆడ ప్రతిసారి కుర్చీ వేసుకొని చూస్తారనమాట. ఆడ వాళ్ళు ఏం దీపం పెడుతున్నారని చెప్పి. ఇంక ఈరోజు ప్రసాదం కోసం అయితే పానకం అయితే చేశానమాట. ఈరోజు శ్రీరామనవమి కాదు, పానకం ఎందుకు చేశాను అంటే ఊరికి ప్రసాదం కోసం అయితే పానకం అయితే చేశాను. సో ఇంకా దేవుడి పాటలు పెట్టి దీపం అయితే పెట్టేశామన్నమాట. ఇంక ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి టెంకాయ అయితే ఇంట్లోనే కొట్టుకున్నాము. ఈరోజు ఏ టెంపుల్కి కూడా వెళ్ళలేదు. యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నాము, కానీ ఈరోజు అయితే కుదరలేదనమాట ఏ టెంపుల్కి వెళ్ళాము. సో అందుకోసం ఈరోజు ఏ టెంపుల్కి అయితే వెళ్ళలేదు, మొత్తం ఇంట్లోనే జరుపుకున్నాం అనమాట. ఇంకైతే మా ఆయన దీపం పెట్టేస్తే ఇంకా ఆయన కాలైతే నేను మొక్కుని వంటగదిలోకి వెళ్ళిపోతాను అనమాట. ఇంకా మా బుడ్డోడు కూడా నేను మొక్కునే చూసి అయితే కాలు మొక్కుంటున్నాడు. ఇంకా ఆయన కాలు మొక్కేసుకొని ఈరోజు వంటకి ఏం ప్లాన్ చేయాలని ప్లాన్ వేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే జుట్టు ఆరిపోయింది, ఇంకా జుట్టు వేసుకుంటాను అనమాట. ఇట్లాగే పోయానంటే వంటగదిలో వేడికి అయితే మొత్తం చెమట తడిచిపోతుంది. ఎండలు మాత్రం ఫుల్గా ఉన్నాయి అసలు ఇక్కడ. ఎండాకాలం పోయినా ఎండాకాలం కన్నా ఇప్పుడు ఎండలు ఎక్కువ వస్తున్నాయి. అసలు చెమటలు మాత్రం ఫుల్గా కారిపోతున్నాయి అనమాట. ఇంకైతే కొన్ని పూలు అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇంకైతే రెడీ అయిపోయినాను అనమాట. మా బుడ్డోడు ఒక పక్కనే జడేసుకుంటా అంటే వాడు విచిత్రంగా చూస్తూనే ఉంటాడు. వాడికి కూడా వెయ్యాలని అద్దం కాడిపోయి నిల్చుకుంటాడు అనమాట. సో ఇంకా వాడు వచ్చాడు కదా అని చెప్పి వాడైతే ఎత్తుకున్నాను. వాడికి కెమెరాని చూస్తే సిగ్గొచ్చేస్తాను అనమాట. ఆయన సడన్గా తెలియకుండానే వాడు సిగ్గుపడిపోతాడు. చూడండి అసలు. యాక్చువల్లీ అంగన్వాడికి పంపినని అడుగుతున్నారు టీచర్స్, కానీ నేను ఇంకా పంపించకుండా ఇంట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇయర్ అయితే అంగన్వాడికి పంపించేస్తాను. ఇంకెట్ట అప్పుడు 2 కంప్లీట్ అయిపోయి 3 వస్తుంది. సో అప్పుడైతే అంగన్వాడికి పంపిస్తాను. అండ్ ఈరోజు లంచ్లోకి అయితే నాన్ వెజ్ తినకూడదు, అంటే తొలి ఏకాదశి వచ్చింది కాబట్టి నాన్ వెజ్ మోస్ట్లీ ఎవరు తినరు, మేము కూడా తిన్నాము. సో అందుకోసం ఈరోజు ఆకుకూర పప్పు అయితే చేస్తాను అనమాట. మా ఆయన మటన్ బిర్యానీ చేయొచ్చు కదా అని అడిగారు. అయినా నేను ఈరోజు ఇంట్లో చికెన్ మటన్ తావద్దు, నేను ఏం చేయను అని చెప్పాను అనమాట. అందుకోసం ఇంట్లోనే ఆకుకూర పప్పు అయితే చేస్తున్నాను. సో ఆకుకూర పప్పు మునక్కాయ తాలింపు చేద్దాం అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఆయనకి ఎలాగో ఇష్టమైన మటన్ బిర్యానీ చేయలేదు. పోనీ ఈరోజు కుడుములు చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఆయనకి కుడుములు అంటే చాలా ఇష్టము. కొబ్బరి ఎక్కువ వేస్తే మా ఆయన తినరు అనమాట. సో అందుకోసం లైట్గా కొబ్బరి వేసి బెల్లం అయితే తెల్ల బెల్లంతో చేస్తున్నాను. సో ఆయనకి అట్లా ఇష్టమైన స్వీట్ అయినా చేద్దాం, ఎంతైనా బర్త్డే కదా అని చెప్పి కుడుములు అయితే ఫైనల్గా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే బెల్లం కొద్దిగా కొబ్బరి అయితే జురుముకున్నాను అనమాట. తర్వాత బాండిలో నెయ్యి వేసాను. నెయ్యి వేసుకొని కొద్దిగా ఫస్ట్ కొబ్బరి కొద్దిగా లైట్గా ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ దీని ప్రిపరేషన్ అందరికీ తెలిసి ఉంటుంది, బట్ నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఆ తర్వాత మనం ఇందాక బెల్లంతో చేసుకున్నాం కదా, ఆ బెల్లం తురుముకున్న దాన్ని అయితే వాటర్లో వేసేసి బాగా కరిగించేదాకా కలుపుకోవాలన్నమాట. సో నేనైతే ప్రజెంట్ అదే చేస్తున్నాను. మా బుడ్డోడు ఒక పక్క నేను ఏదో వంట చేస్తుంటే వాడు తొంగి చూస్తున్నాడు. వాడిని పట్టుకుని అయితే ప్రతి వంట చేస్తున్నాను అనమాట. తర్వాత బీప్ పిండి వేసుకొని మనం కలుపుకున్నాం కదా బెల్లం పాకం, దాంట్లోనే దీనేసి బాగా కలుపుకోవాలన్నమాట. మన క్వాంటిటీ బట్టి మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట. నేనైతే కొద్దిగా తక్కువే చేస్తున్నాను. ఇంకా ఆ రోజు ఆయన బర్త్డే కాబట్టి కొద్దిగా చేసిన అనమాట. మామూలుగా కుడుములు ఈరోజు మామూలుగా వినాయక చవితి అప్పుడు చేస్తాము, కానీ ఈరోజు మా ఆయన బర్త్డే ఆయనకి ఇవంటే చాలా ఇష్టం. సో అందుకోసమే షుగర్ కూడా యాడ్ చేయలేదన్నమాట, బెల్లంతో చేస్తున్నాను ఈరోజు కుడుములు.
సో ఇంకైతే పిండి అయితే బాగా మెత్తగా కలిపేసుకున్నాను. పిండి బాగా మెత్తగా కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలోనే నేనైతే కుడుములు పెట్టేస్తాను అనమాట. సో ఇంకైతే ఇడ్లీ పాత్రలో అయితే కుడుములు పెట్టేస్తున్నాను. ఒక వాయే పెట్టినాను, ఎక్కువ ఏం పెట్టలేదు. చెప్పా కదా ఈరోజు ఆయన బర్త్డే, ఆయన వరకే చేస్తున్నాను. నేను కూడా కుడుములు ఎక్కువ తిన్నమాట. సో దాని మీద కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను. ఈ పిండి వంటలు ఏం చేయాలన్నా నెయ్యి మాత్రం చాలా అవుతుంది. మా అమ్మ తెచ్చిన నెయ్యి ఉంది, అది ఇంకా అట్టే వాడుతున్నాను అనమాట. అంటే ఈసారి ఊరగాయలు ఉంటే ఎప్పుడు అయిపోయి ఉండేది, కానీ ఈసారి మోస్ట్లీ ఆ నెయ్యి పిండి వంటలకే వాడుతున్నాను. ఆమె ఎప్పుడో ఒక 2 నెలల ముందు తెచ్చిన నెయ్యి ఇంకా వస్తూనే ఉంది అది. సో ఇంకా అది వాడుతున్నాను అనమాట. ఎంతైనా ఊర్లో నెయ్యి కూడా చాలా ప్యూర్గా ఉంటుంది. సో అందువల్ల నెయ్యి కూడా చాలా రోజులు ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే మునక్కాయ తాలింపు, రసము, ఆకుకూర పప్పు చేశాను. సో ఈరోజు మా ఇంట్లో వెరైటీస్ అయితే ఇవన్నమాట. సండే అయినా నాన్ వెజ్ లేదు. సండే పూట నాన్ వెజ్ లేకపోతే ఏదో రోజు గడవనట్టు ఉంటుంది, కానీ ఇంకేం చేయలేం. అప్పుడప్పుడు ఇలా వదిలేసుకోవాలి. యాక్చువల్లీ తొలి ఏకాదశి రోజు చాలామంది ఉపవాసం కూడా ఉంటారు, కానీ నేనైతే ఈ టైం ఉండలేదన్నమాట. ఫస్ట్లో ఉండేదాన్ని, బట్ ఇప్పుడైతే ఉండలేదు. నెక్స్ట్ టైం అయితే ఉండడానికి ట్రై చేస్తాను. సో ఇంకైతే మా ఆయనకైతే కుడుములు ఇచ్చానమాట. టేస్ట్ బాగుందని చెప్పారు. నేను కూడా ఒక టేస్ట్ చేస్తున్నాను. చాలా సాఫ్ట్గా వచ్చింది. అసలు ఏదో ఆయన కోసం చేసిన, కానీ ఇంత సాఫ్ట్గా చాలా మెత్తగా వచ్చింది అనమాట. టేస్ట్ కూడా అక్కడక్కడ కొబ్బరి తగులుతో క్రంచీగా చాలా బాగుంది. సో నెక్స్ట్ టైం కూడా ఎప్పుడైనా ఇంకోసారి ట్రై చేస్తాను పక్కా, ఎందుకంటే అంత బాగా వచ్చింది. మనం చేయాలనుకున్నప్పుడు రాదు, సడన్గా చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇంత బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ నేను అరుణాచలం వెళ్ళాలని చెప్పాను కదా, అక్కడ మామూలుగా దేవుడి దారం అయితే కొన్నాను. ఇంకా అదైతే మా బుడ్డోడికి అయితే కట్టేస్తున్నాను అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి.